ల్యాప్‌టాప్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎడిటర్ అన్న ఫీలింగ్‌లోకెళ్ళిపోతున్నారు. అంటే లిటిల్ బిట్ ఎంతో కొంత తెలిసుండో, లేకపోతే అసలేం లేకపోయినా నా దగ్గర ల్యాప్‌టాప్ ఉంది గదా! ఎడిటింగే గదా! ఇట్లా చేసేయొచ్చన్న ప్రాసెస్‌లో ఉన్న జనాలు గూడా లేకపోలేదు. దీనికి మీరేం చెప్తారు? డిజిటల్ వచ్చేసిన తర్వాత అంతా ఓపెన్ అయిపోవడం వల్ల హ్మ్. హ్మ్. ఒక 10 షాట్లు కట్ అండ్ పేస్ట్ చేసి అంటే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తే ఎడిటింగ్ అనుకునే దశ వచ్చేసింది. హ్మ్. హ్మ్. సో 10 షాట్లు మామూలుగా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఎడిటర్ కానీ ఒక ఫ్యాషనేటెడ్ కానీ ఒక 10 షాట్లని 2-3 సార్లు చూస్తారు. ఆ 10 షాట్ని చూడడానికి మనకి ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు చూసాక మళ్ళీ ఒకసారి చూస్తాం, మళ్ళీ ఒకసారి చూస్తాం. నేను 2 టైమ్స్ చూస్తాను. మామూలుగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వచ్చింది ఫస్ట్ వైడ్ వచ్చింది, తర్వాత అది డైలాగ్ ఏంటి సార్, తర్వాత డైలాగ్ ఆడ యాడ్ చేస్తారు, తర్వాత డైలాగ్ ఏంటి సార్ యాడ్ చేస్తారు. సో చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఒకసారి చూస్తారు, అన్ని డైలాగులు వచ్చాయి చూసుకుంటారు. కానీ ఈ డైలాగ్ తర్వాత ఇక్కడ ఆర్ఆర్ కోసం స్పేస్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ వేయాలి, డైలాగ్ క్లాష్ అవ్వకుండా ఒక షార్ట్స్ ఉండాలి అన్న ఒక సెన్స్ ఉంటుంది. ఒక చిన్న సీన్ లో కూడా 3 వేరియేషన్స్ వచ్చే ఉంటుంది. ఆ 3 వేరియేషన్స్ ని ఇవ్వగలిగేలాగా ఎడిట్ చేయగలగాలి. అది ఇప్పుడున్న ఎవరైతే ఇప్పుడు ఎమ్మటే చూసి అంటే ఇన్స్టిట్యూట్ లో కమాండ్స్ తెలుసుకొని ఎడిటింగ్ తెలుసుకొని వచ్చేస్తున్నారు. కానీ ఎడిటర్ యొక్క కంటెంట్ వాడు చేసే టాలెంట్ బట్టి ఉంటుంది, వచ్చిన ఫుటేజ్ బట్టి ఉంటుంది. మీడియా కంపోజర్లు చేసిన ఎడిటర్ అద్భుతంగా, డైరెక్టర్ కంటెంట్ బాగుంటే వస్తుంది. ప్రీమియర్ లో చేసినా అలాగే, లేదు డావెన్సీలో చేసినా అదే, లేదా చిన్న చిన్న ఇంకా సాఫ్ట్వేర్లు ఉన్నాయి, క్యాప్ కట్ అని అవన్నీ. కానీ కంటెంట్ సాఫ్ట్వేర్ని బట్టి కాదు, ఓన్లీ ఎడిటర్ క్రియేటివ్ స్కిల్స్ అండ్ వచ్చిన కంటెంట్ విత్ కొలాబరేషన్ ఆఫ్ డైరెక్టర్ క్రియేటివిటీ అద్భుతమైన ఎడిట్ వస్తాయి.